మీకు తెలుసా? ప్రపంచంలో 260 మిలియన్లు పైగా పిల్లలు పాఠశాలకి వెళ్ళలేదని. కానీ టెక్నాలజీ ఈ పరిస్థితిని మారుస్తుంది. అందరికీ హాయ్! నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ని ఎలా సాయం చేస్తుందో, మనందరినీ కలుపుతూ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు ఒక డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, టెక్నాలజీ అన్ని కష్టాలు దాటి ఎడ్యుకేషన్ అందరికీ ఎలా తీసుకువస్తుందో చూద్దాం. విద్య అనేది సాధారణంగా జాగ్రఫీ, వనరులు మరియు సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల పరిమితం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ వల్ల ఇది మారుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇది అసలు ఎడ్యుకేషన్‌కి బాగా ఉపయోగపడే డిజిటల్ టూల్స్ మరియు ప్లాట్‌ఫామ్‌ల గురించి. ఆన్‌లైన్ కోర్సుల నుండి వర్చువల్ క్లాస్ రూమ్స్ వరకు ఎడ్యుకేషన్ టెక్నాలజీ చాలా ఇబ్బందులను పరిష్కరిస్తుంది. ఆన్‌లైన్ లైఫ్ లాంగ్ ప్లాట్‌ఫామ్స్. ఉదాహరణకి కోర్సెరా, ఖాన్ అకాడమీ, ఎడ్ఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఎక్కడైనా ఉన్నవారికి అది ఫ్రీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచంలోని ఎక్కడైనా ఉన్నవాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ లొకేషన్స్ లేదా ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఏమైనా కావచ్చు. వర్చువల్ క్లాస్ రూమ్స్ మరియు రిమోట్ లెర్నింగ్. ఉదాహరణకి కోవిడ్-19 పాండమిక్ సమయంలో చాలా స్కూల్స్, కాలేజీలు వర్చువల్ క్లాస్ రూమ్స్ వైపు వెళ్ళాయి. ఇది కేవలం క్లాస్ రూమ్స్ కొనసాగడానికి సాయం చేయలేదు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఇది చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. మొబైల్ లెర్నింగ్. ఉదాహరణకి చాలా డెవలపింగ్ కంట్రీస్లో మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్ కన్నా డ్యూలింగో, గూగుల్ క్లాస్ రూమ్ లాంటి యాప్స్తో ఎక్కడైనా చదువుకోవచ్చు. మొబైల్ లెర్నింగ్ వల్ల స్కూల్స్‌కి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, జీవితాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఉదాహరణకి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్స్, స్మార్ట్ స్పారో, డ్రీమ్ బాక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లెర్నర్స్‌కు సరిపడే ప్లేస్‌లో నేర్పిస్తాయి. ఈ పర్సనలైజ్డ్ లెర్నింగ్ వల్ల చదువులో ఇబ్బందులు పడే పిల్లలు కూడా బాగా నేర్చుకోవచ్చు. రియల్ వరల్డ్ ఇంప్లికేషన్. ప్రపంచానికి విద్య అందించడంలో టెక్నాలజీకి విద్య ఉన్న అడ్డంకులు తొలగిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా సులభంగా చదువుకోవచ్చు. లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఆన్‌లైన్ కోర్సులు, మొబైల్ యాప్స్‌తో చదువుకోవడం స్కూల్ తర్వాత ఆగిపోదు. ఏ వయసులోనైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కమ్యూనిటీస్. పాఠశాలలకి వెళ్ళని వాళ్ళు కూడా చదువుకున్న తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో మంచి మార్పులు తీసుకురాగలరు. టెక్నాలజీ కేవలం టూల్ కాదు, ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది మిలియన్ మందికి విద్యను చేరవేస్తుంది. అది వాళ్ళ జీవితాలను మారుస్తుంది. మనం మరింత విద్యావంతులుగా కనెక్ట్ అయిన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాం. టెక్నాలజీ విద్యలో పాత్ర గురించి మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఏ ఆన్‌లైన్ కోర్సులు తీసుకున్నారా? లేదా ఎడ్యుకేషన్ యాప్స్ ఉపయోగించారా? మీ అనుభవాలు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మీరు మా ఛానల్‌ని స్టే ట్యూన్‌గా ఎప్పుడు మీరు వీక్షిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్.